ఈ మొక్కజొన్న తోట గురించి చెప్దామని ఈరోజు చెప్తున్నాను. చూడండి, ఈ రైతు వచ్చేసి బంటు వీరస్వామి. బాబాయ్ పేరు బంటు వీరస్వామి. ఈ బాబాయ్కి వ్యవసాయం అంటే బాగా ఇష్టము. అన్ని కూరగాయలతో పాటు మొక్కజొన్న అన్నీ వేస్తాడు పంటలు. తను ఏంటంటే బాగా కష్టపడి పిల్లల్ని బాగా చదివించి 2 కానిస్టేబుల్ చేశాడు. తన రెక్కలతోని తన కష్టంతోనే చేశాడు. పిల్లలు కూడా బాగా కష్టపడి చదువుకున్నారు, ఒక లెవెల్లో ఉన్నారు ఇప్పుడు. ఇది ఇంకా వచ్చేసి మొక్కజొన్న ఎంచుకొని వేసాడు. ఇప్పుడు దీని గురించి ఆ బాబాయ్ కూడా మాట్లాడతాడు, వినండి ఒకసారి. చూడండి, ఇప్పుడు తోట వచ్చేసి దీని పేరు ఎవరెస్ట్ అండి. ఎవరెస్ట్ ఇత్తనాలు నవభారత్ కంపెనీది. అది బీహార్ నుండి వచ్చేసింది అనమాట మనకి. అయితే ఇంకా ఈ ఇత్తనాలు బాగున్నాయని చెప్పి ఎంచుకున్నాడు. అయితే ఇంకా ఈ బాబాయ్ కూడా మాట్లాడతాడు, వినండి ఒకసారి. రైతుతో మాట్లాడిస్తున్నాను. బాబాయ్ మాట్లాడండి. నమస్తే అండి. ఈ నవభారత్ కంపెనీ అండి. ఇది మేము ఎవరిస్ట్ కంపెనీ మేము ఒక కాడికి విత్తనాలు పోతే, మొక్కజొన్న విత్తనాలు పోతే ఎప్పుడు సిజెంట్ పెట్టేది అయితే మాకు ఎప్పుడు అది దిగుబడి బాగా రావట్లేదు. 25 నుంచి 30 క్వింటాల వరకు వస్తుందండి. ఇది 40-45 వస్తుందని చెప్పిండు. మాకు 40 వద్దులేండి, 35 కానీ 40 వద్దు కావాలని మేము ఒప్పుకున్నాం. దీన్ని ఎంచుకున్నాం. ఈ చిలకల బాధ తట్టుకోలేక ఇది పెట్టడం వల్ల కొంచెం మాకు మంచిగా చిలకలు రావట్లేదు. ఈ బెడద అనేది పోయింది, కొద్దిగా కష్టం తప్పింది. సరే, దిగుబడి ఎట్టొస్తుందో. ఈసారి పంట బాగుంది, కంకి బాగుంది. దీనివల్ల కొంచెం లాభదాయకంగా అనిపించింది. ఈ బాబాయ్ కూడా ఈ నెట్ను కొత్త ప్లాన్గా చేశాడు, ఎవరు కూడా చేయలేదు. ఈ నెట్ వచ్చేసి ఒక 1000 రూపీస్ కాలేదు, 800 అయ్యిందండి. అయినా కానీ 2 ఎకరాలకు సరిపోను నెట్ వచ్చేసింది. ఇది చూసి కూడా మేము తీసుకుందామే అనుకుంటున్నాము. మేము కూడా మొక్కజొన్న వేసాం కదా, మేము కూడా ఇలా పెడదామని చెప్పేసి మాకు కొత్త ప్లాన్ చూపించాడు ఈ బాబాయ్. అయితే ఇంకా ఇది నెట్ చూడండి, అసలు మనకి చిలకల ద్వారా ఉపయోగాలు. నెట్ వల్ల ఉపయోగం, దీనివల్ల మంచి చిలకల కూడా బెడద బాగా తప్పిందండి. రోజు ఒక మనిషిని పెట్టుకుంటే ఒక నెలకు వచ్చి ఒక 6,500 అవుతుందండి. ఈ మొత్తం 1000 రూపాయలతో మొత్తం చేను మొత్తం వచ్చిందండి. ఈ చిలకలు అనేది ఇబ్బంది లేకుండా జనవరికి మాకు లాభసాటిగా ఉంది, మంచిగా ఉంది. దీనివల్ల కొంచెం మంచి అనిపించింది మాకు. ఇప్పుడు 6,000 సేవ్ అయినాయి, మీకు ఒక 800తోనే వచ్చేసి 800 వచ్చిందండి. అయితే అదే మనిషిని పెడితే 6,000 అయింది. 6,000 పెట్టినా కానీ మనకి ఫలితం. ఒక మనిషి చుట్టూ తిరగాలి, పొదుగులు అంటే చిలకలతో కాసేపు తిరుగుతాడు, ఆయాసం వచ్చి కూర్చుంటాడు. మంచిగా దీని లేదు. ఒక్కరోజు ఒక 2 గంటలు కష్టపడ్డాం, కట్టేసి అయిపోయింది. మంచిగా ఉంది. ఇప్పుడైతే చిలకంటే అసలు రావట్లేదు. యాడనో ఒకటి సాధ్యంగా తింటామండి. ఒకవేళ ఇది కట్టలేదు అనుకోండి, రోజుకి ఒక 500 చిలక నుంచి 1000 చిలక తింటుంది. ఇక ఆ చిలకలను కొట్టలేక తిరిగి మనిషికి శ్వాస వచ్చేది. ఎంత బాధ తప్పిందంటే ఆ భగవంతుడి వల్ల. దీనివల్ల కట్టం, ఈ నెట్ వల్ల మంచిగా ఉంది. ఈ నెట్ మీరు ఎక్కడ తెచ్చారు? ఇది ఉజనార్లో తెచ్చినామండి. ఉజనార్లో తెచ్చారా? ఎవరు చెప్పారు మీకు ఐడియా? నా సొంత ఐడియాతో చేసినండి. మీ సొంత ఐడియాతో చేసిన. మీరు ఇంత ముందు ఏ మొక్కజొన్న ఇత్తనం వేసినా కానీ ఇట్లా అనిపించలే. ఇంత ముందు సీజన్ పెట్టేది పెద్ద నాణ్యత 25 నుంచి 30 క్వింటాలు అయితే అతి కష్టంగా ఉండేది. ఇంకా దీని అనుకుంటున్నా. మరి ఆ భగవంతుడి దేవాల మంచిగా అయితే కంకి బాగుంది. ఎకరం వచ్చేసి 40 క్వింటాల. పొలం ఎంత? ఇది పొలం ఎంత? మొత్తం 1.5 ఎకరం ఉంటుందండి. నెట్ మంచిగా ప్లాన్ చేసినావు బాబాయ్. మేము కూడా వేస్తాము. ఇప్పుడు మీరు చూసేసి మేము కూడా వేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఈ మొక్కజొన్న ఇంకేం పంటలు పండిస్తారు? మేమంటే మొక్కజొన్న పండిస్తా, వరి పండిస్తా, క్యాలిఫ్లవర్ పండిస్తా, బెండకాయలు పండిస్తా. బెండకాయలు కూడా ఈ పక్కన మా ఫ్రెండ్ అని రంగారావు గారు ఉండు, ఆయన ఒక 30 కుంటలు వేసిండు. మరి దాని గురించి ఆయన చెప్తే నేను కూడా బెండలు వేసినండి, నాకు కాపు రాలేదు. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ గా రంగారావు గారికి వస్తుండు, ఆయన చెప్తాడు. ఆయన అనుభవం మీద ఆయన చెప్తాడులే. ఆయన అది ఇప్పుడు మనం మొక్కజొన్న దాని మీద మనం మాట్లాడాలి. ఇప్పుడు మొక్కజొన్న అయితే చూడటానికి బాగుందండి. ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే గాలి దుమ్ము వచ్చినా పడదు, కంకి కింద వేస్తుంది, మంచిగా ఉంటది. ఇది సాధ్యమంత వరకు అయితే మంచిగా ఉందండి. ఇప్పుడు ఎన్ని ఆకులకి పైన వేసింది? అది 5వ గనుపు మీద వేసింది. ఎప్పుడు 6 గనుపులు వేసేది, ఇప్పుడు 4వ గనుపుకి వేసింది. ఇది తొందరగా వచ్చేసింది. సీజన్ 6 గంపుల మీద వేసేది. ఇప్పుడు ఈ వేస్ట్ ఎవరెస్ట్ కంపెనీ అనేది వచ్చి 4 గంపుల కింద వేసింది. 4వ గంపు కింద వేసిందండి, లెక్కేసింది మొత్తం. ఆయన కంపెనీ వాళ్ళు చెప్పిన మాట అసలు సత్యం. ఇదైతే నాకు నచ్చింది, బాగుంది. నెట్ చూస్తూ ఉండాలి కానీ నెట్ ఇంతే బాగా చుట్టూ ఉందా? నెట్ చుట్టూ ఎక్కడ నా చుట్టూ తిప్పేసిన. ఓకే, ఒక్కసారి మనం కంకిని చూద్దామా? ఒకసారి ఓపెన్ చేసి కంకి, ఇక్కడ ముదిరిన కంకి చూడండి ఒకటి. ఇక్కడ కొద్ది తోట మాత్రం బాగుంది కదా, మొక్కజొన్న తోట. ఇంకేమేసారు బాబాయ్ మీరు? ఇది బెండ తోటమ్మా.
బెండ తోట వేసారు. ఇంకా దిగుబడి వస్తుంది. ఇవాళ పాడు చేద్దామని అన్ని లేని చేసిన నార్పడి గారు ఫోన్ చేస్తే వాళ్ళకి వచ్చింది. ఓకే. ఇప్పుడు కూరగాయల మీద కానీ ఒక కంకి చూడండి, ఎండిన కంకి. అవగాహన బాగుంది, మంచిగా అన్నీ వేస్తారు, బాగా వేస్తారు. ఒక కంకి చూడు కొద్దిగా అంతా. ఇప్పుడు ఇది మనుషుల బారి నుండి కూడా చాలా కాపాడుతుంది అనుకుంటున్నా. దమ్ముకొని పోరుకమ్మా. అవునవును. ఇత్తులు కూడా నిండా పోస్తుంది నార్పడి గారికి గద్దాక. ఇంకా కాకపోతే ఇప్పుడు ఇంకా గింజ అనేది ఇంకా గట్టి ఏర్పడలేదు. టైం పట్టింది కదా. గింజ కూడా చూడండి ఎట్లుందా, పీస్ పైకి అనేది నిండా పోసింది. కంకి మొత్తం పూర్తిగా పోసింది. కొన్ని ఇంత వదిలి పెడతాయి, సగం నుండి పెట్టాయి, కానీ ఇది ఫుల్గా పోస్తుంది, మంచిగా పోసింది. ఓకేనా, మంచిగా బాగుంది. ఉంది. ఇప్పుడు తినడానికి మంచి పరువు, మంచి తినే టైం, మనుషులు తినడానికి మంచి టైం ఇది. మంచి టైం. ఇంకొక వారం అయితే గింజ గట్టిపడి కలర్ చేంజ్ అవుతుంది, ఎరుపు వస్తుంది. ఇంకా ఇక్కడ తోట ఇంకా చూపిద్దామండి. బాబాయ్ వాళ్ళ తోట ఎంత పెద్దగా ఉంది ఇక్కడ చూద్దాం. ఇంకేంది మొక్కజొన్న చూపించండి. చెప్పండి పోతుందా. అది మీకు నీళ్ళు ఇక్కడ పోస్తుందా మోటార్? ఇక్కడ నుంచి పైప్ కలెక్షన్. ఓకే. ఇది మొక్కజొన్న రైతు పేరు బంటు వీరస్వామి. వాళ్ళ పిల్లల్ని బాగా తగ్గించాడు, మంచిగా పంటలు వేస్తూ తను బాగా కష్టపడుతుంటాడు. వ్యవసాయాన్ని నమ్ముకున్నాడు. ఎంత కష్టమైనా చేస్తూ తను ఇప్పుడు మన వచ్చిన నష్టంతో కూడా తను పిల్లల్ని చదివించాడు, కష్టపడ్డాడు. పిల్లలు చదువుకున్నారు, మంచి పోలీసులు అయ్యారు, వాళ్ళు ఒక రేంజ్లో ఉన్నారు. చాలా తనకి అంతకంటే ఇంకేం కావాలి ఒక రైతుకి, అంతకంటే సంతోషం ఇంకేముంటుంది చెప్పండి. తన కష్టం అనేది మర్చిపోయాడు, ఎందుకంటే పిల్లల్లో చూసుకుంటున్నాడు కదా తన సుఖాన్ని. ఇప్పుడు పిల్లలు మంచి ఒక రేంజ్లో ఉన్నారంటే తనకి ఇంకా హ్యాపీయే కదా. వ్యవసాయం చేయడం అంటే నమ్ముకున్నాడు తను, ఎలాంటి జాబ్ చేసి చదివించలేదు, వ్యవసాయాన్ని నమ్ముకున్నాడు మంచిగా. ఒక విధంగా ఒకసారి నష్టపోతూ ఉండే, ఒకసారి లాభానికి అట్లా తను. రైతు అనేదండి ఏదైనా వస్తుంటుంది పోతుంటుంది, అది భగవంతుడు ఇచ్చిన వరం. అది మనిషి అనేవాడు 10 మందికి అన్నం పెట్టే రైతు బాధ్యత. ఎందుకంటే మాలో కృషి చేస్తే 10 మంది, మా నుంచి 10 మంది బతురు కూలీలు. మళ్ళీ అక్కడి నుంచి వస్తే చేయి మారితే సేటి బతుడు, సేటి కాడి సమాలి బతుడు. అంతా రైతు లేని రాజ్యం లేదంటే కానీ రైతే వెన్నుముక్క అనేది అది నిజమైన మాట. దేశానికి దేశానికి మనం భోజనం చేసేది అంతా మనం ఒక రైతు అన్నం పెడితేనే కదా. అంతేగమ్మా. రైతే రాజు అంటారు, రాజులాగా సుఖపడాలి కానీ రైతే రాజు అంటారు పేరు, అంతే కదా. ఓకేనండి, బాయ్. మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రైతు బిడ్డకి సపోర్ట్గా ఉండండి. ఓకేనండి, బాయ్. మీకు ఈ సీడు కావాలంటే నేను కింద లింక్ పెడతాను, దాంట్లో చూడండి ఆ షాప్ పేరు, ఆ సీడ్ ఏందనేది కూడా పెడతాము మేము, అందులో చూసుకోండి వీడియోలో. ఓకేనా అండి, బాయ్.